Hello friends, very good morning. Before we begin our editorial, please do like the video and share it with your friends and subscribe and look at this course that we are offering. UPSC Infinity is the flagship course that I'm offering. You can get prelims, mains as well as interview of UPSC at just 40,000 rupees if you're paying in a single payment. And if you want to pay in installments, you can pay it in 5 installments of 10,000 each at 50,000 rupees. Right? It comes with lifetime validity. Right? Meeku prelims, mains, interview cover avutundi, lifetime validity vastundi. It also covers Group 1 of TSPSC and APPSC. It also covers CSAT. It also covers Bank, SSC, Railway. అంటే ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తున్న అన్ని కోర్సెస్ కూడా కంప్లీట్గా మీకు వస్తాయి దీంట్లో. రైట్, అంటే మనకి యూపీఎస్సీ ప్రిపరేషన్తో పాటు యూ కెన్ టేక్ అదర్స్ ఆల్సో యాజ్ కాంప్లిమెంటరీ. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్. And this is English for Bank and SSC CGL. I've started classes for mains. మనకి ఆర్ఆర్బి పిఓ మెయిన్స్ ఇప్పుడు రాబోతుంది 1 month లో. నిన్నటి నుంచి నేను మెయిన్స్ క్లాసెస్ స్టార్ట్ చేశాను కంప్లీట్గా క్యాట్ అప్రోచ్. సో ప్రీవియస్ ఇయర్ క్యాట్ క్వశ్చన్స్ ద్వారా సాల్వ్ చేస్తున్నాం. ఇవి ప్రీవియస్ ఇయర్ క్యాట్ క్వశ్చన్స్ ద్వారా సాల్వ్ చేస్తున్నాం. సో జాయిన్ దిస్ if English is your nemesis, if English is your enemy and this is a course you should join. Right? బిగినర్స్ కానీ ఆల్రెడీ ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ క్లియర్ చేయలేకపోతున్న వాళ్ళు కానీ ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేకపోతున్న వాళ్ళు కానీ ఇంగ్లీష్ వల్ల సో కేవలం 2,000 రూపీస్కి మీరు జాయిన్ కావచ్చు. సో కంప్లీట్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓరియంటెడ్ కోర్స్. సో దట్స్ అబౌట్ ఇట్. సో నౌ లెట్స్ లుక్ ఎట్ ది ఎడిటోరియల్ ఫర్ ద డే. So it says a point of order. Let's see what is it trying to say. Parliament must not abridge right of MPs to take a stand in debates and votes. చూడండి, abridge అంటే అర్థం ఏంటి? కట్ షార్ట్. abridge మీనింగ్ ఏంటి? కట్ షార్ట్ అని అర్థం అనమాట. రైట్ ఆఫ్ ఎంపీస్ అంటే ఎంపీస్ కి ఉండే హక్కుల్ని కట్ షార్ట్ చేయకూడదు, కట్ చేసేయకూడదు. టు టేక్ ఏ స్టాండ్ ఇన్ డిబేట్స్ అండ్ ఓట్స్ అంటే ఏదన్నా విషయంలో డిబేట్స్ లో కానీ ఓటింగ్ వేసేటప్పుడు కానీ వాళ్ళు టు టేక్ ఏ స్టాండ్ అంటే ఒక పొజిషన్ తీసుకోవడానికి వాళ్ళకున్న హక్కుని మనం కట్ షార్ట్ చేయకూడదు. అంటే వాళ్ళది వ్యతిరేకిస్తున్నారా యాక్సెప్ట్ చేస్తున్నారా అని చెప్పే అధికారం వాళ్ళకు ఉంటుంది. ఆ ఆప్షన్, ఆ హక్కు వాళ్ళకి ఇవ్వాలి, అది కట్ షార్ట్ చేయకూడదు అంటున్నారు. ఎందుకు, ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది వెళ్తున్న కొద్దీ మనకు అర్థమవుతుంది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ Harivansh's refusal to conduct a division of votes on 2 controversial pieces of legislation on Sunday, despite persistent demands from members, was unprecedented in its sheer brazenness. Beautiful sentence. దీంట్లో vocabulary ఉంది, కొంచెం కంటెంట్ కూడా ఉంది. లెట్స్ కవర్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్. సో దీంట్లో అన్నిటిని కవర్ చేద్దాం. ఒకసారి చూడండి. రాజ్యసభ చైర్మన్ హరివంశస్ రిఫ్యూజల్ టు కండక్ట్ డివిజన్ ఆఫ్ ఓట్స్. డివిజన్ ఆఫ్ ఓట్స్ కండక్ట్ చేయడానికి ఆయన ఒప్పుకోలేదు. ఆ ఒప్పుకోకపోవడం అనేది ఏ విషయంలో? ఆన్ 2 కాంట్రవర్షియల్ పీసెస్ ఆఫ్ లెజిస్లేషన్ ఆన్ సండే రోజు 2 కాంట్రవర్షియల్ పీసెస్ ఆఫ్ లెజిస్లేషన్ రిగార్డింగ్ ఫార్మ్ బిల్స్, అగ్రికల్చరల్ బిల్స్ ప్రవేశపెట్టారు 3 బిల్స్. అందులో 2 బిల్స్ కి సంబంధించిన విషయంలో డివిజన్ ఆఫ్ ఓట్స్ కండక్ట్ చేయమని మెంబర్స్ అడిగారు. దాన్ని ఆయన ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండా చూడండి, డిస్పైట్ పర్సిస్టెంట్ డిమాండ్స్ ఫ్రమ్ మెంబర్స్ అందరూ కూడా అదే పనిగా డిమాండ్ చేస్తున్నప్పటికీ, పర్సిస్టెంట్ అంటే ఇంకా కంటిన్యూస్ గా బ్రేక్ లేకుండా డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఆయన దాన్ని ఒప్పుకోలేదు. ఆ ఒప్పుకోకపోవడం అనేది అన్ప్రెసిడెంటెడ్ అంటే సంథింగ్ దట్ వీ హావ్ నెవర్ సీన్ బిఫోర్. ఇంతకుముందు ఎప్పుడు మనం చూడనిది, కని విని ఎరుగనిది. ఇన్ ఇట్ షీర్ బ్రేజన్నెస్. చూడండి, బ్రేజన్నెస్ ఇంపార్టెంట్ వర్డ్ ఇది. బ్రేజన్నెస్ అంటే అర్థం ఏంటో తెలుసా? అంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎంపీ కొడుకున్నాడు. ఒక ఎంపీ కొడుకు రోడ్డు పైన వెళ్తూ రూల్స్ ఫాలో అవ్వలేదు, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వలేదు. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వనప్పుడు ట్రాఫిక్ పోలీస్ వచ్చి అడిగాడు, ఏంటి మీరు ఇలా చేస్తున్నారంటే, రోడ్డు పైనే నలుగురు చూస్తున్నారన్న ఆలోచన కూడా లేకుండా నేను ఎంపీ కొడుకుని, నాకు ఇవన్నీ అవసరం లేదు అని చెప్పి ఒకవేళ ఆ అబ్బాయి ట్రాఫిక్ పోలీస్తో వాదించాడు అనుకోండి, దెన్ దట్ ఈస్ కాల్డ్ బ్రేజన్నెస్. అంటే మనం తప్పు చేస్తున్నామని తెలిసి కూడా ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారన్న భావన లేకుండా, రైట్, వితౌట్ ఫీలింగ్ ఎనీ షేమ్ మనం ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేయడం, మన అధికారాన్ని ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేయడాన్ని మనం బ్రేజన్నెస్ అని చెప్పచ్చు. అర్థమవుతుందా? ఇట్స్ ఎ బ్రేజన్ డిస్ప్లే ఆఫ్ పవర్ అన్నారు అనుకోండి. పవర్ ఓకే, అధికారం ఉంది, కానీ అది డిస్ప్లే చేస్తున్నావు.
ఎక్కడ చేయకూడదు అక్కడ చేస్తున్నావు, ఎక్కడ చేయాలో అక్కడ చేయలేదు. పవర్ అనేది బాధ్యత. అలా అర్థం చేసుకోకుండా నేను గొప్పవాడిని అని చెప్పి మనం చూపించాం అనుకోండి, దాన్ని అప్పుడు ఈ బ్రేజన్ అనే పదం వాడతారు. ఇక్కడ కూడా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కి కొన్ని పవర్స్ ఉన్నాయి. ఆ పవర్స్ ని తను రెస్పాన్సిబిలిటీగా తీసుకోకుండా తను దాన్ని డిస్ప్లే చేశారు. ఏంటంటే నాకు పవర్ ఉంది, మీ యొక్క రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేయడానికి నాకు పవర్ ఉంది అన్నట్టుగా ఆ పవర్ ని డిస్ప్లే చేయడం జరిగింది. అందుకని ఆ పదం వాడారు. ఇట్ షియర్ బ్రేజన్నెస్. ఎంత ఓపెన్ గా ఎలా ఆయన చేశారో, ఇలాంటిది ఎప్పుడూ మనం చూడలేదు, కనీ విని ఎరుగమని చెప్పి అంటున్నారు. దిస్ ఈస్ అబౌట్ వొకాబులరీ. లెట్స్ లుక్ ఎట్ ది కంటెంట్ పార్ట్. డివిజన్ ఆఫ్ ఓట్స్ అంటే అర్థం ఏంటి చూడండి. రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ మీకు ఎప్పుడైనా సరే ఏదైనా మోషన్ పాస్ చేసినప్పుడు, మోషన్ అంటే తీర్మానం, ఏదైనా విషయంలో తీర్మానం పాస్ చేసినప్పుడు అది పాస్ చేయాలంటే ప్రొసీజర్ ఏంటి? ఓటింగ్ జరగాలి. ఓటింగ్ జరగడానికి రకరకాల మెథడ్స్ ఉన్నాయి. ఆ మెథడ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మెథడ్ ఏంటంటే వాయిస్ ఓట్. దీన్నే మోజువాని ఓట్ అంటారు. యాక్చువల్గా ఇప్పుడు ఈ బిల్స్ ని ఈ వాయిస్ ఓట్ ద్వారానే తేల్చేశారు. వాయిస్ ఓట్ లో ఏం చేస్తారంటే ఏదైనా బిల్లుకి సంబంధించి కానీ అది మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అని అడుగుతారు ఫస్ట్. ఈ వాయిస్ ఓట్లు అంటే ఓరల్ గా నోటుతో ఆన్సర్ చేయడం. రాజ్యసభలో మెంబర్స్ అందరూ ఉంటారు కదా, మెంబర్స్ అందరూ ఉంటారు. సో స్పీకర్ అదే రాజ్యసభ చైర్మన్ ఏమని అడుగుతారు, దీనికి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా అని అడిగారు అనుకోండి, రెండు రకాలుగా వాళ్ళు రెస్పాండ్ అవ్వచ్చు. ఒకటి ఐ అంటే అర్థం ఏంటంటే ఎస్ అని. రెండోది నోస్ అంటారు. యాక్చువల్గా ఇలాగా ఇది నో అని వాయిస్ ద్వారా వాళ్ళు చెప్తారు. వాయిస్ ద్వారా ఐ అని యాక్సెప్ట్ చేసిన వాళ్ళందరూ ఐ అంటారు, నో చెప్పే వాళ్ళందరూ నోస్ అంటారు. చెప్పిన తర్వాత నోస్ అంటే యాక్చువల్గా నో అని అంటారు. నో అది దాని ప్లూరల్ వేసుకుంటే నోస్ అని ఇలా తీసుకుంటే నో అంటారు. తర్వాత ఇది అయిన తర్వాత చైర్మన్ ఏంటి, ఆ వాయిస్ స్ట్రెంత్ బట్టి ఎక్కువ మంది ఐ అన్నారా, ఎక్కువ మంది నో అన్నారు, ఇందులో రికార్డింగ్ ఉండదు. ఎవరెవరు ఏమన్నారు అని చెప్పి ఇండివిజువల్ గా రికార్డ్ చేయరు, ఓవరాల్ గా తీసుకుంటారు అనమాట. ఎక్కువ మంది ఐ అన్నారు అంటే ఓకే ఇది పాస్ చేస్తున్నాను, ఎక్కువ మంది ఐ అన్నారు కాబట్టి నేను పాస్ చేస్తున్నాను అని చెప్పి రాజ్యసభ చైర్మన్ చెప్పేస్తారు. చైర్మన్ గానీ డిప్యూటీ చైర్మన్ గానీ హూ ఎవర్ ఈజ్ ఇన్ ద చైర్ ఆయన చెప్పేస్తారు. ఎక్కువ మంది నో అంటే ఇది రిజెక్ట్ చేస్తున్నాము, ఎక్కువ మంది నో చెప్పారని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఇది దీని కథ. అయితే ఈ వాయిస్ ఓట్ ఒక పద్ధతి. సో రెండో పద్ధతి ఏంటంటే వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచే రైజ్ అని లేవడం అనమాట. ఎవరెవరు ఏ సీట్ లో ఉన్నారో ఆ సీట్ నుంచే ఎస్ చెప్పిన వాళ్ళందరూ చేతులు పైకెత్తండి, రైజ్ యువర్ హ్యాండ్స్ అంటారు. ఓకే, రైజింగ్ హ్యాండ్స్, చేతులు పైకెత్తడం. అర్థమవుతుందా? చేతులు పైకెత్తడం ద్వారా మనం చెప్తారన్నమాట, ఎక్కువ మంది చేయి పైకెత్తారా లేదా, ఎస్ అన్న వాళ్ళు పైకెత్తండి అంటారు. అది రెండో మెథడ్. అయితే చూడండి ఈ రెండు మెథడ్స్ లో ఏ మెథడ్ లో కూడా రికార్డింగ్ జరగట్లేదు, ఎంతమంది చేయి ఎత్తారు ఎంతమంది ఎత్తట్లేదు. ఇదేంటంటే ఓవరాల్ గా చూసి లేదా నోటితో చెప్పింది విని లేకపోతే కళ్ళతో చూసి ఓకే ఎక్కువ హ్యాండ్స్ రైజ్ అయ్యాయి, తక్కువ హ్యాండ్స్ డౌన్ అయ్యాయి, ఇలా చెప్పి స్పీకర్ డిసైడ్ చేస్తారు. అప్పుడు స్పీకర్ డెసిషన్ అనౌన్స్ చేయక ముందు, ఇన్ ద సెన్స్ ఇది బిల్ పాస్ అయింది లేదా పాస్ అవ్వలేదు అనే విషయాన్ని అనౌన్స్ చేయడానికి ముందే ఒకవేళ మెంబర్స్ ఈవెన్ ఇఫ్ సింగిల్ మెంబర్ అబ్జెక్ట్స్ ఇట్, ఇది కరెక్ట్ కాదు మాకు డివిజన్ ఆఫ్ ఓట్స్ కావాలి, ఎవరెవరు ఏమేమి చెప్పారని డివిజన్ ఆఫ్ ఓట్స్ కావాలి అని చెప్పి ఎవరైనా అబ్జెక్ట్ చేస్తే దెన్ దెర్ ఆర్ 2 more మెథడ్స్. థర్డ్ మెథడ్ అంటే ఆటోమేటిక్ వాయిస్ రికార్డర్ అంటారు. ఆటోమేటిక్ రికార్డర్ అంటాం. ఈ రికార్డర్ లో ఏం చేస్తారంటే ప్రతి ఒక్క మెంబర్ దగ్గర ఒక రికార్డర్ మనకి ఆప్షన్ ఉంటుంది, వాళ్ళు ఈ బటన్ నొక్కి వాళ్ళు ఓట్ పాస్ చేస్తారు. దీంట్లో క్లియర్ గా ఎవరు ఎస్ చెప్పారు ఎవరు నో చెప్పారు అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. ఇది ప్రాపర్ సైంటిఫిక్ మెథడ్, దీంట్లో తప్పు రాదు. రైట్, ఇది థర్డ్ది. ఫోర్త్ది వచ్చేసరికి లాబీస్. అంటే మొత్తం రాజ్యసభలో ఉన్న వాటిని 2 పార్ట్లుగా డివైడ్ చేసేసి ఎస్ వాళ్ళందరూ ఇటువైపు రండి, నో వాళ్ళందరూ ఇటువైపు రండి అంటారు. ఎస్ వాళ్ళంతా ఒకవైపు, నో వాళ్ళంతా ఒకవైపు వెళ్ళమంటారు. వెళ్ళిన తర్వాత ఒక క్లర్క్, డివిజన్ క్లర్క్ ఉంటాడు, ఆయనేమో మొత్తం కౌంట్ చేస్తాడు అనమాట. కౌంట్ చేసి ఒక్కొక్క పేరు పలుకుతాడు, ఇతను ఎస్ ఇతను నో అన్నారని చెప్పి రాస్తాడు. ఇందులో కూడా మీకు రికార్డ్ చేయడం జరుగుతుంది, ఎవరు ఎస్ అన్నారు ఎవరు నో అన్నారు, ఏ పార్టీ సపోర్ట్ చేసింది ఏ పార్టీ రిజెక్ట్ చేసింది అనేది కూడా తెలుస్తుంది. సో ఈ రెండు సైంటిఫిక్ మెథడ్స్. ఈ రెండు ఏంటంటే ఇంకా ఆర్బిటరీనెస్ ఉంటుంది, ఎందుకంటే స్పీకర్ చెప్పేదాన్ని బట్టే తేలిపోతుంది మొత్తం. ఒకవేళ స్పీకర్ ఎక్కువ మంది నో చెప్పినప్పటికీ కూడా స్పీకర్ ఎస్ఏ అన్నారని చెప్పేసినా అనడానికి ఏం లేదు, అది దీంట్లో ఉన్న రిస్క్. అందుకే ఇది ఉన్నప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేయము అంటే దెన్ దే హావ్ టు గో ఫర్ ఎయిదర్ ఆఫ్ దీస్ మెథడ్స్. దాన్ని డివిజన్ ఆఫ్ ఓట్స్ అంటారు. అన్ఫార్చునేట్లీ దీనికి ఆయన ఒప్పుకోలేదు. ఇక్కడ చైర్మన్ డివిజన్ ఆఫ్ ఓట్స్ కి ఒప్పుకోకుండా పాస్ చేసేసాడు లెజిస్లేషన్, ఆ విషయంలో ఒప్పుకోలేదు, అందువల్ల ఈ సమస్య వచ్చింది.
రైట్. ఇది ఒప్పుకోకుండా పాస్ చేయడం వల్ల ఈ సమస్య వచ్చింది. సో ఈ 4 మెథడ్స్ ఉంటాయి మనకి ఓటింగ్ లో. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. ఓకే, నెక్స్ట్ చూడండి. The bills in question have been challenged on constitutional and practical grounds, but that is a different point. అసలు బిల్స్ ని ఎందుకు ఛాలెంజ్ చేశారు? ఆన్ కాన్స్టిట్యూషనల్ గ్రౌండ్స్ అండ్ ప్రాక్టికల్ గ్రౌండ్స్, బట్ దట్ ఈస్ ఎ డిఫరెంట్ పాయింట్. అంటే ఆ పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, అదొక డిఫరెంట్ పాయింట్. గ్రౌండ్స్ అంటే రీజన్స్, ఏ కారణాల చేత బిల్స్ ని ఛాలెంజ్ చేశారు అని చెప్తున్నారు. రైట్. కాన్స్టిట్యూషనల్ రీజన్స్ వల్ల, ప్రాక్టికల్ గ్రౌండ్స్ వల్ల. కాన్స్టిట్యూషనల్ రీజన్స్ అని ఎందుకు అన్నారంటే ఇవి అగ్రికల్చర్ బిల్స్. అగ్రికల్చర్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్. రైట్. అగ్రికల్చర్ అనేది స్టేట్ సబ్జెక్ట్. స్టేట్ సబ్జెక్ట్ అంటే అర్థం ఏంటంటే మనకి డిఫరెంట్ అంశాలు, దేశం మరియు రాష్ట్రానికి సంబంధించిన డిఫరెంట్ అంశాలని 3 లిస్టుల కింద డివైడ్ చేస్తారు. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్ అండ్ రెసిడ్యువల్ లిస్ట్. యూనియన్ లిస్ట్ అంటే ఇప్పుడు డిఫెన్స్ లాంటివి, ఇవన్నీ కూడా యూనియన్ సబ్జెక్ట్స్ అంటాం. ఇవి యూనియన్ గవర్నమెంటే దానిపైన చట్టాలు చేస్తుంది, అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. లా అండ్ ఆర్డర్ లాంటి ఇష్యూస్ చూడండి, అగ్రికల్చర్, లా అండ్ ఆర్డర్ ఇవన్నీ స్టేట్ సబ్జెక్ట్స్. వాటిపైన చట్టాలు చేసే అధికారం స్టేట్ లెజిస్లేచర్కి ఉంటుంది. ఎడ్యుకేషన్ లాంటి ఆస్పెక్ట్స్ కన్కరెంట్ లిస్ట్, దానిపైన చట్టాలు యూనియన్ గవర్నమెంట్ చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్ చేయొచ్చు. గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ యూనియన్ లెజిస్లేచర్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ ఎవరైనా చేయొచ్చు. ఇలా ఇద్దరు ఒకే అంశం మీద చేసినప్పుడు పార్లమెంట్ చేసిన దానికి ప్రెసిడెన్స్ వస్తుంది. దట్ విల్ హ్యావ్ ఎన్ ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్. అయితే ఈ మూడింటిలోనూ మెన్షన్ చెయ్యని సబ్జెక్ట్స్ ఏమైనా ఉండిపోయాయి అనుకోండి, వాటిని రెసిడ్యువల్ లిస్ట్ లో ఉంచుతారు. అంటే మెన్షన్ చేయింది ఏదైనా రెసిడ్యువల్ లిస్ట్ పైన పవర్ పార్లమెంట్ కు ఉంటుంది, స్టేట్ లెజిస్లేచర్ కు ఉండదు. అందుకని మనకి ఎప్పుడు కూడా సెంటర్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ స్టేట్స్. దీన్ని యూనిటరీ ఫీచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని అంటాం. అయితే అగ్రికల్చర్ అనేది స్టేట్ సబ్జెక్ట్. స్టేట్ సబ్జెక్ట్ మీద యూనియన్ గవర్నమెంట్ చేయడం అనేది అన్కాన్స్టిట్యూషనల్, అది రాజ్యాంగబద్ధం కాదు అనే కారణంతో దాన్ని అపోజ్ చేయడం అనేది జరిగింది. కానీ ఇక్కడ ఎందుకు అపోజ్ చేశారనేది పాయింట్ కాదు, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదనే విషయమే ఈ ఎడిటోరియల్ యొక్క పాయింట్. The rules of procedure regarding voting are unambiguous. Ambiguity ఏం లేదు, రూల్స్ క్లియర్ గా ఉన్నాయి. That if a voice vote is challenged, vote shall be taken by operating the automatic vote recorder or by the members going into the lobbies. మీకు ఇందాక చెప్పాను కదా, నెంబర్ 3 అండ్ నెంబర్ 4. వాయిస్ ఓట్ ని ఛాలెంజ్ చేస్తే, మూజువాని ఓట్ అంటారు తెలుగులో, దీన్ని ఛాలెంజ్ చేస్తే ఓట్స్ ఎలా తీసుకుంటారు? బై ఆపరేటింగ్ ది ఆటోమేటిక్ వాయిస్ రికార్డర్, సారీ ఓట్ రికార్డర్, ఆటోమేటిక్ ఓట్ రికార్డర్ ద్వారా. అంటే మనకి ఇస్తారు చూడండి ఈవీఎంస్, అట్లాంటివి వాళ్ళకి మెషిన్స్ ఇస్తారనమాట. మీరు ఓటింగ్ ఎస్ అంటున్నారా, నో అంటున్నారా, అబ్స్టైన్ చేస్తున్నారా? అబ్స్టైన్ అంటే నేను ఓటింగ్ లో పార్టిసిపేట్ చేయట్లేదు, ప్రెసెంట్ అంటే నేను వచ్చాను కానీ ఎస్సా, నోవా, అబ్స్టైనా, పార్టిసిపేట్ చేస్తున్నావా, చేయట్లేదా? సో ఈ మూడిట్లో ఏదో ఒకటి మనం ప్రెస్ చేయొచ్చు అనమాట. రైట్. ఆర్ బై మెంబర్స్ గోయింగ్ ఇన్ టు ద లాబీస్ చెప్పాను, లాస్ట్ మెథడ్. లాబీస్ లోకి ఎస్ వాళ్ళందరూ ఒక లాబీకి వెళ్ళడం, నో వాళ్ళందరూ ఇంకో లాబీకి వెళ్ళడం. ఈవెన్ ఇఫ్ ఎ సింగిల్ మెంబర్ డిమాండ్స్ ఎ డివిజన్, ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు బి క్యారీడ్ అవుట్. ఒక్క వ్యక్తి డివిజన్ కోరుకున్నా సరే, ఓకే, ఒక్క వ్యక్తి డివిజన్ కోరుకున్నా సరే అది క్యారీ అవుట్ చెయ్యాలి, ఒక్క వ్యక్తి అడిగినా చెయ్యాలి. సో అది ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఒక్క వ్యక్తి అడిగినా చెయ్యాలి. రైట్. One second, guys. Okay. Quite often, a division of vote is demanded even when the outcome is predictable in order to bring on record the positions of parties and members on a particular bill. అర్థమవుతుందా? జనరల్గా ఎలా జరుగుతుందంటే క్వైట్ ఆఫెన్, చాలా నార్మల్గా, ఆఫెన్ అంటే తెలుసు కదా మీకు, ఫ్రీక్వెంట్ గా జనరల్గా ఎలా జరుగుతుందంటే డివిజన్ ఆఫ్ ఓట్ ఈస్ డిమాండెడ్. డివిజన్ ఆఫ్ ఓట్ ని డిమాండ్ చేస్తారు ఈవెన్ వెన్ ద అవుట్కమ్ ఈస్ ప్రెడిక్టబుల్. రిజల్ట్ అనేది మనకు తెలుసు, ఎందుకంటే మెజారిటీ అందరూ మన రూలింగ్ పార్టీ వాళ్ళు ఉంటారు కాబట్టి ఎలాగో గెలుస్తారని తెలిసినప్పటికీ కూడా డివిజన్ ఆఫ్ ఓట్ అడుగుతారు. ఎందుకు? ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ఆన్ రికార్డ్ ద పొజిషన్స్ ఆఫ్ పార్టీస్ అండ్ మెంబర్స్ అనే పర్టికులర్, ఒక పర్టికులర్ బిల్ విషయంలో డిఫరెంట్ పార్టీస్ యొక్క మెంబర్స్ తీసుకున్న పొజిషన్ ఏంటి, వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారా, ఎగ్నెస్ట్ గా ఉన్నారా అనే విషయం ప్రజలకు తెలియడం కోసం, టు బ్రింగ్ ఆన్ రికార్డ్, అది రికార్డ్ అవుతుంది ప్రజలకు తెలియడం కోసం ఇలా అడుగుతారు జనరల్ గా.
The explanation that members were not demanding a division from their seats and the house was not in order is disingenuous. ఆయన ఏమన్నారు, వాళ్ళు వాళ్ళ సీట్స్ లో నిల్చొని అడిగితే నేను ఒప్పుకునేవాడిని, వాళ్ళు హౌస్ ఆర్డర్ లో లేదు, కేఓస్ గందరగోళంగా ఉంది, వాళ్ళు వాళ్ళ సీట్స్ లో కూర్చొని అడగట్లేదు, గోల చేశారు, పద్ధతిగా చేయలేదు అని నేను ఒప్పుకోవట్లేదు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఎవరు, డిప్యూటీ చైర్మన్. అండ్ ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది డిస్ఇన్జెన్యూయస్ అంటే ఇన్సిన్సియర్, ఆనెస్ట్ కాదు, ఇన్సిన్సియర్. అది సిన్సియర్ ఎక్స్ప్లెనేషన్ కాదు, అది ఆనెస్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు, డిస్ఇన్జెన్యూయస్ అది. రైట్. టు బిగిన్ విత్, ద డిసార్డర్ వాజ్ ట్రిగ్గర్డ్ బై ద చైర్స్ రిఫ్యూజల్ టు ఆర్డర్ ఏ డివిజన్. ఫస్ట్ థింగ్, అసలు డిజార్డర్ ఎందుకు వచ్చింది? ఆయన డివిజన్ ని ఆర్డర్ చెయ్యను అని చెప్పినందుకు డిజార్డర్ వచ్చింది. డిజార్డర్ వచ్చిన తర్వాత ఆయన చెప్తున్నాడు కాదు, ఆయన ఫస్ట్ నేను ఆర్డర్ ఒప్పుకోను, డివిజన్ ఆఫ్ ఓట్స్ మేము ఒప్పుకోము అని చెప్పడం వల్ల డిజార్డర్ వచ్చింది. డిజార్డర్ అంటే తెలుసు కదా, ఒక ఆర్డర్లీ లెస్ లేకపోవడం, గందరగోళమైన పరిస్థితి అనమాట. అండ్ క్యూరియస్లీ ద చైర్ వెంట్ ఆన్ టు డిక్లేర్ ద బిల్స్ పాస్డ్ ఎమిడ్ ద డిన్, దిస్ టైమ్ అన్ఎఫెక్టెడ్ బై డిజార్డర్. ఇప్పుడు నిజంగా డిజార్డర్ ఉంది అంటే ఆర్డర్ లో లేదు, అందరూ ఎవరి పొజిషన్స్ లో వారు లేరు, పద్ధతిగా లేరు, అందువల్ల నేను డివిజన్ ఆఫ్ ఓట్స్ కి ఒప్పుకోవట్లేదు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన వ్యక్తి, మరి అలాంటి పరిస్థితుల్లోనే ఎమిడ్ ద డిన్ అంటే నాయిస్, ఆ నాయిజీ అట్మాస్ఫియర్. ఎమిడ్ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్, ద డిన్ అంటే ద నాయిజీ అట్మాస్ఫియర్ అని అర్థం. ఇలాంటి ఈ నాయిజీ అట్మాస్ఫియర్ మధ్యలోనే దాన్ని బిల్స్ ని పాస్ చేసేసాము అని చెప్పి డిక్లేర్ చేసేసారు. బిల్స్ పాస్ చేయడానికి నాయిస్ అడ్డు రాలేదు, డివిజన్ ఆఫ్ ఓట్స్ కండక్ట్ చేయడానికి నాయిస్ అడ్డు వచ్చిందా అనేది క్వశ్చన్. Significant amendments were sought and several parties had demanded that they be referred to a parliamentary select committee. అగ్రికల్చరల్ బిల్స్ లో చాలా ఎక్కువగా మార్పులు చేయమని చెప్పి డిమాండ్స్ వచ్చాయి. అండ్ వీటన్నిటిని కూడా పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీకి రెఫర్ చేయండి, లెట్ దెమ్ స్టడీ ఇట్, లెట్ దెమ్ కమ్ అప్ విత్ దేర్ అబ్జర్వేషన్స్ అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేశారు. The government's claim that it had the numbers to pass the bills is dubious in the wake of the skullduggery it deployed for their passage. చూడండి, గవర్నమెంట్ ఏముంటుంది, మాకేమీ ఇలా చేయాల్సిన అవసరం లేదు, వీ హ్యావ్ నెంబర్స్, రాజ్యసభలో కూడా మాకు స్ట్రెంత్ ఉంది, మేము ఎలాగైనా పాస్ చేయించుకోగలం అని గవర్నమెంట్ ఉంటుంది. కానీ ఆ క్లెయిమ్ అనేది సస్పెక్ట్ఫుల్, డుబియస్ అంటే అర్థం ఏంటి, డౌట్ఫుల్ అండ్ సస్పెక్ట్ఫుల్, అంత నమ్మదగినదిగా లేదు. ఇన్ ద వేక్ ఆఫ్ అంటే ఫాలోయింగ్ ద స్కల్డగరీ ఇట్ డిప్లాయిడ్ ఫర్ దేర్ పాసేజ్. స్కల్డగరీ అంటే అండర్ హ్యాండ్ బిహేవియర్, అంటే ప్రాపర్ గా చేయకుండా ఎందుకు ఈ షార్ట్ కట్ లో చేశారు? ఒకవేళ నిజంగా మీకు స్ట్రెంత్ ఉంటే ప్రాపర్ గా పద్ధతిగా డివిజన్ ఆఫ్ ఓట్స్ కూడా కండక్ట్ చేసి చేయొచ్చు కదా. అలా చెయ్యకుండా మూజువానీ ఓట్తో సమస్య ఏంటి, వాయిస్ ఓట్తో సమస్య ఏంటి, ఏ సౌండ్ ఎక్కువ ఉంది అనేది స్పీకర్ డిసైడ్ చేస్తారు. ఒకవేళ నో సౌండ్ పెద్దదిగా ఉండి ఐ సౌండ్ తక్కువ ఉన్నప్పటికీ కూడా స్పీకర్ ఐసే ఉన్నాయని చెప్పి అనేసాడు అనుకోండి, ఐ అంటే ఎస్ అని అనేసాడు అనుకోండి, అదే యాక్సెప్ట్ అయిపోతుంది. ఎందుకంటే స్పీకర్ చైర్మన్ ఆర్ స్పీకర్ కి ఆ పవర్స్ ఉన్నాయి. అందువల్ల కొంచెం ఆర్బిట్రరీనెస్ వస్తుంది, అంటే ఆయన ఓన్ డెసిషన్ కూడా అక్కడ చెప్పేసుకోవచ్చు. ఈ ఆర్బిట్రరీనెస్ దాన్ని రిమూవ్ చేయడానికి డివిజన్ ఆఫ్ ఓట్స్ మెథడ్ ఇచ్చారు. అది ఎలా అంటే ఓట్ రికార్డర్ ద్వారా కానీ లాబీస్ లోకి వెళ్ళడం ద్వారా, దీంట్లో కౌంటింగ్ జరుగుతుంది. వాళ్ళు డిమాండ్, ఒక్క వ్యక్తి డిమాండ్ చేసినా చెయ్యాలి, అది రూల్స్ ఆఫ్ ప్రొసీజర్. అయినా సరే ఫాలో అవ్వలేదు. మరి అది ఫాలో అవ్వకుండా ఇలా షార్ట్ కట్ లో కానిచ్చేశారు కదా, అది మరి ప్రాపర్ పద్ధతి కాదు కదా, స్కల్డగరీ కదా. స్కల్డగరీ అంటే అండర్ హ్యాండ్ బిహేవియర్, అండర్ హ్యాండ్ మెథడ్. అండర్ హ్యాండ్ అంటే కరెక్ట్ గా వెళ్లకుండా ఈ షార్ట్ కట్ లో వెళ్ళిపోవడం, తప్పుడు పద్ధతిలో పాస్ చేసేసుకోవడం. ఇన్ ద వేక్ ఆఫ్ అంటే ఫాలోయింగ్. అలా చేశారు కాబట్టి గవర్నమెంట్ చెప్తున్న ఈ క్లెయిమ్ అనేది డౌట్ఫుల్ గా ఉంది, నిజంగానే వాళ్ళకి మెజారిటీ ఉందా లేదు. ఎందుకంటే మన బీజేపీ యొక్క సపోర్ట్, బీజేపీకి సపోర్ట్ గా ఉన్న అకాలీదళ్ కూడా దీన్ని అపోజ్ చేస్తుంది. అకాలీదళ్ కి చెందిన మంత్రి గారు కూడా రిజైన్ చేశారు. ఎస్పెషల్లీ పంజాబ్, రాజస్థాన్, హర్యానాలోనే ఎక్కువ అపోజిషన్ వస్తుంది. సో ఇది ఇక్కడ విషయం అన్నమాట. In any case, regardless of which side has the majority, procedure is sacrosanct. ఏ సైడ్ కి మెజారిటీ ఉంది అనేది పక్కన పెడితే ప్రొసీజర్ అనేది సాక్రోసాంక్ట్. సాక్రోసాంక్ట్ అంటే సంథింగ్ దట్ ఈస్ అన్వయలబుల్, వయలేట్ చెయ్యలేనిది. మీకు ఈ పదాన్ని కరెక్ట్ గా అర్థం అవ్వాలని చెప్తాను. శాంక్టిటీ అంటే పవిత్రత, శాంక్టిటీ అంటే అర్థం ఏంటి, పవిత్రత. సాక్రోసాంక్ట్, ఇప్పుడు చూడండి గర్భగుడి ఉంది, గర్భగుడిలోకి పూజారి మాత్రమే వెళ్ళాలి, మిగిలిన వాళ్ళు వెళ్ళకూడదు అని కొన్ని రూల్స్ ఉంటాయి. దీస్ రూల్స్ ఆర్ సాక్రోసాంక్ట్, అవి చాలా పవిత్రమైనవి. అది ఎవరు కూడా ఏమంటారు, వైలేట్ చెయ్యకూడదు, వాటిని ఉల్లంఘించకూడదు. ఇఫ్ సంథింగ్ ఈజ్
mentioned sacrosanct that you should not tinker with it, that you should not violate it at any cost. దాని ఎట్టి పరిస్థితుల్లో వైలేట్ చేయకూడదు అని అర్థం అనమాట. అది ప్రొసీజర్ అనేది సాక్రోసాంక్ట్, అది ఫాలో అవ్వాలి. అండ్ ఓటింగ్ ఈజ్ ద ఫోర్మోస్ట్ టూల్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ పార్లమెంటరీ అథారిటీ. ఓటింగ్ ద్వారానే పార్లమెంటరీ అథారిటీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే ఒక వ్యక్తి చూడండి, ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి? ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వ్యక్తులు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అంటే అర్థం ఏంటి? ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మిగిలిన యంత్రాంగం. పార్లమెంటరీ అథారిటీ ఎలా మరి ఎస్టాబ్లిష్ అవుతుంది? చూడండి, ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్ ఇన్ ఇండియా. ఇండియన్ డెమోక్రసీలో ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ కి రెస్పాన్సిబుల్. లెజిస్లేచర్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతినిధుల సభ, అంతే కదా. ఇప్పుడు మనది డెమోక్రసీ. డెమోక్రసీ అంటే అర్థం ఏంటి? డెమోక్రసీ, రూల్ బై పీపుల్. అర్థమవుతుందా? రూల్ బై పీపుల్ అంటే ప్రజల చేత పరిపాలన జరగాలి అంటాం, కానీ ప్రజలు నిజంగా పరిపాలిస్తున్నారా? లేదు. మంది ఇండైరెక్ట్ డెమోక్రసీ, రిప్రజెంటేటివ్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ. అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతినిధులు, పీపుల్ హూ ఆర్ రిప్రజెంటింగ్ పీపుల్, రిప్రజెంటేటివ్స్ ఆఫ్ పీపుల్. వాళ్ళందరూ ఎక్కడుంటారు? లెజిస్లేచర్ లో ఉంటారు. ఎగ్జిక్యూటివ్ అంటే అర్థం ఏంటి? ప్రభుత్వ యంత్రాంగం, కార్యనిర్వాహక శాఖ అంటాం. అంటే ప్రభుత్వం అంటే మన కలెక్టర్లు, పోలీసులు, వీళ్ళంతా కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, వీళ్ళందరూ ఎగ్జిక్యూటివ్ లో భాగం. డెమోక్రసీ కాబట్టి ప్రభుత్వం ప్రజలకి ఆన్సరబుల్ గా ఉండాలి కదా. మరి ప్రజలకి డైరెక్ట్ గా ఆన్సరబుల్ గా ఉండలేదు కాబట్టే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రతినిధులకు ఆన్సరబుల్ గా ఉంటుంది. ఆ ప్రతినిధులు ఎక్కడుంటారు? లెజిస్లేచర్ లో ఉంటారు. యూనియన్ అయితే పార్లమెంట్, స్టేట్ అయితే స్టేట్ లెజిస్లేచర్. అందుకనే పార్లమెంట్, అసెంబ్లీ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ డెమోక్రసీ. దే క్వశ్చన్ ది గవర్నమెంట్, దే క్వశ్చన్ ద పీపుల్ ఇన్ పవర్. వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నట్టు అర్థం ఏంటి? ప్రజలు క్వశ్చన్ చేస్తున్నట్టే లెక్క. ప్రజల తరపున ప్రజా ప్రతినిధులు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. క్వశ్చన్ చేస్తున్నప్పుడు వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, అంటే అధికారంలో ఉన్న వ్యక్తులకి ఉంటుంది. వాళ్ళు సమాధానం చెప్పి తీరాలి, సమాధానం చెప్పాలి. కీలక అంశాలపైన ఓటింగ్ నిర్వహించాలి. ఓటింగ్ నిర్వహించి ఎక్కువ మంది దానికి ప్లస్ చేశారంటే అర్థం ఏంటి? ఎక్కువ మంది ప్రజలు ఓటేసినట్టే లెక్క. ఎందుకంటే ప్రజా ప్రతినిధులు ఓటేస్తుంటే ప్రజలు వేస్తున్నట్టే, ప్రజల తరపున వాళ్ళు ఓటు వేస్తున్నారు అని అర్థం. ఇది ఇండైరెక్ట్ డెమోక్రసీ. డైరెక్ట్ డెమోక్రసీలో కీలకమైన బిల్స్ లో ప్రజలే డైరెక్ట్ గా ఓట్ చేస్తారు. దాన్ని రెఫరెండం అంటాం. స్విట్జర్లాండ్ లో ఈ పద్ధతి ఉంది. రెఫరెండం లో ఏం చేస్తారంటే, ఒక ఇంపార్టెంట్ బిల్ వచ్చింది అనుకోండి, దే పుట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. ప్రజలనే ఓటింగ్ చేయమంటారు. ప్రజలందరూ ఓట్ చేస్తే ప్లస్ అందరూ ఎక్కువ మంది మెజారిటీ ఓకే చేస్తే అది పాస్ అవుతుంది, లేకపోతే పాస్ అవ్వదు. అది డైరెక్ట్ డెమోక్రసీ. ఇండియాలో ఇండైరెక్ట్ డెమోక్రసీ ఉంది కాబట్టి పార్లమెంట్ లో ప్రజాప్రతినిధులు ఓటింగ్ పార్టిసిపేట్ చేస్తారు. అలా చేసినప్పుడే పార్లమెంటరీ అథారిటీ అనేది సుప్రీం అయినట్టు, ఎస్టాబ్లిష్ అయినట్టు. లేకపోతే ఇంకేముంది? షార్ట్ కట్స్ తీసుకొని ప్రతి బిల్లు పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతే దాన్ని ఎగ్జిక్యూటివ్ తన పని తనకు కానిచ్చుకుంటుంది. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ దాన్ని మనం స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే దాని శాంక్టిటీ అనేది పోతుంది. అందుకే సాక్రోసాంక్ట్ అన్నారు. ఇట్ కెనాట్ బి రిడ్యూస్ టు ఎన్ యాక్ట్ ఆఫ్ బినోవలెన్స్ బై ద చైర్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్. ఓటింగ్ అనేది ఖచ్చితంగా జరగాలి. ఓటింగ్ ద్వారానే ఏ విషయంలోనైనా కరెక్టా తప్పా, లేకపోతే పాస్ అయిందా లేదా నిర్వహించబడాలి. ఓటింగ్ జరగాల వద్దు అనేది గవర్నమెంట్ లేదా స్పీకర్ వాళ్ళు దయతలిస్తే చేసేదిలా ఉండకూడదు. బినోవలెన్స్ అంటే అర్థం ఏంటి? అన్ యాక్ట్ ఆఫ్ గుడ్నెస్, మంచిది అంటే వాళ్ళు ఓకే వాళ్ళ మంచి మనసుతో ఇవాళ ఓటింగ్ చేద్దాం అంటే చేసినట్టు, వాళ్ళకి మూడ్ లేకపోతే ఓటింగ్ వద్దు అంటే మానేసినట్టు ఉండకూడదు. అది ప్రొసీజర్, అది ఫాలో అవ్వాలి. వాయిస్ ఓట్ చేశారు, చైర్మన్ కి హక్కు ఉంది, ఓకే. నో చెప్పారు అనుకోండి, ఏం చెప్పాలి? రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఏం చెప్తోంది? నెంబర్ 3 ఆర్ నెంబర్ 4 ఫాలో అవ్వాలి. నెంబర్ 3 అంటే ఓట్ రికార్డర్ చేయాలి. నెంబర్ 4 అంటే లాబీస్ లోకి పంపి డివిజన్ చేయాలి. ఈ రెండింటి ఏదో చేయాలి. అది ప్రొసీజర్. ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా వెళ్ళకూడదు. దట్స్ ది పాయింట్. The chaos that followed in the upper house, though not unprecedented, was unsavory. Chaos అంటే గందరగోళం, గోల చేయడం. అప్పర్ హౌస్ లో ఏవైతే తర్వాత ఈయన వద్దన్న తర్వాత జరిగిన గందరగోళమైన పరిస్థితులు, దో అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇంతకు ముందు అట్లాంటివి చూసాం మనం చాలా సార్లు, కానీ ఇట్ వాజ్ అన్సేవరీ. అన్సేవరీ అంటే నాట్ ప్లెజెంట్ టు టేస్ట్, అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ గుడ్, కరెక్ట్ గా లేదు. బిహేవియర్ అనేది అపోజిషన్ ఎంపీస్ యొక్క బిహేవియర్ కూడా కరెక్ట్ గా లేదు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. అర్థమవుతుందా? కేఓస్ అనేది అన్ప్రెసిడెంటెడ్, నాట్ అన్ప్రెసిడెంటెడ్ బట్ అన్సేవరీ, నాట్ గుడ్. పార్లమెంట్ ఈజ్ ఎ డెలిబరేటివ్ ఫోరం అండ్ నాట్ ఎ థియేటర్ ఫర్ ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్. డెలిబరేషన్ అంటే చర్చ, డిస్కషన్. డెలిబరేట్ చేయడానికి ఒక ఫోరం, అది మనం చర్చ చేయడానికి ఒక రకమైన అవకాశం కల్పించే ఒక ఫోరం, ఒక వేదిక. అంతేగాని ఇట్స్ నాట్ ఎ థియేటర్ ఫర్ ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్. ఎప్పుడు నిరసనలు వ్యక్తపరుస్తూ అరవడానికి, డెమాన్స్ట్రేట్ చేయడానికి, అరుస్తూ గోల చేయడానికి థియేటర్ కాదు, రంగస్థలం కాదు.
రిగార్డ్లెస్ ఆఫ్ ద ప్రొవకేషన్, ప్రభుత్వం కానీ మిగిలిన వాళ్ళు కానీ చైర్మన్ కానీ ఎంత కెలికినప్పటికీ, ప్రొవకేట్ అంటే తెలుసు కదా, మనల్ని రెచ్చగొట్టినప్పటికీ ద అపోజిషన్ షుడ్ హ్యావ్ అడ్హియర్డ్ టు ద డెకోరం. డెకోరం అంటే అర్థం ఏంటి? యాక్సెప్టబుల్ బిహేవియర్, పద్ధతి. యాక్సెప్టబుల్ బిహేవియర్ అని డెకోరం అంటారు, రైట్? అది దాన్ని ఫాలో అవ్వాల్సింది. అడ్హియర్ అంటే స్టిక్ అవ్వాల్సింది. వైల్ ఆర్టిక్యులేటింగ్ ఇట్స్ కన్సర్న్స్, తన యొక్క భావాల్ని, వాళ్ళ యొక్క కన్సర్న్స్ ని, వర్రీస్ ని ఆర్టిక్యులేట్ చేయడం అంటే ఎక్స్ప్రెస్ చేసినప్పుడు, చెప్పేటప్పుడు వాళ్ళు డెకరం ఫాలో అయి ఉండాల్సింది. అంటే ప్రాపర్ బిహేవియర్ ఫాలో అవ్వాల్సింది, వాళ్ళు కూడా ఫాలో అవ్వలేదు అనేది పాయింట్. బట్ మీనింగ్ఫుల్ పార్లమెంటరీ డిస్కషన్స్ హ్యావ్ బికమ్ ఇన్ఫ్రీక్వెంట్. కానీ ఇప్పుడు ఇండియన్ డెమోక్రసీలో ఎలా అయిపోయింది? మీనింగ్ఫుల్ పార్లమెంటరీ డిస్కషన్స్ హ్యావ్ బికమ్ ఇన్ఫ్రీక్వెంట్. అసలు జరగట్లేదు అవి, మీనింగ్ఫుల్ గా డిస్కస్ జరగట్లేదు. అండ్ ద వాయిస్ ఆఫ్ ద అపోజిషన్ ఈజ్ ఆఫెన్ ఇగ్నోర్డ్. అపోజిషన్ యొక్క వాయిస్ ని ఇగ్నోర్ చేస్తున్నారు. Yeah, hello. Okay. I don't know whether this part has been recorded or not. Koncham issue ochindi, so I am repeating it. The chaos that followed in the upper house, though not unprecedented, was unsavory. అప్పర్ హౌస్ లో వచ్చిన కేఓసి గందరగోళమైన సిచ్యువేషన్ అనేది అన్ప్రెసిడెంటెడ్ కాకపోవచ్చు, అంటే ఇంతకు ముందు కూడా జరిగి ఉండవచ్చు, కానీ ఇట్ వాజ్ అన్సేవరీ. అన్సేవరీ అంటే అర్థం ఏంటి? నాట్ ప్లెజెంట్ టు టేస్ట్, సంథింగ్ దట్ ఈస్ నాట్ గుడ్ అని అర్థం. పార్లమెంట్ ఇస్ అ డెలిబరేటివ్ ఫోరం, చర్చలు జరిపే ఒక వేదికది. నాట్ ఏ థియేటర్ ఫర్ ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్, మన నిరసనలు వ్యక్తపరచడానికి ఒక రంగస్థలం లాంటిది కాదు, ఒక చర్చలు జరపడానికి ఒక వేదిక. రిగార్డ్లెస్ ఆఫ్ ద ప్రొవకేషన్, ప్రభుత్వం మరియు చైర్మన్ ఆర్ స్పీకర్ ఎంత రెచ్చగొట్టినప్పటికీ కూడా అపోజిషన్ షుడ్ హావ్ అడ్హియర్డ్ టు ద డెకోరం. డెకోరం అంటే యాక్సెప్టబుల్ బిహేవియర్, ప్రొప్రైటీ అంటాం. ఒక పద్ధతిగా ఉన్న బిహేవియర్ ని వాళ్ళు ఫాలో అవ్వాల్సింది. వైల్ ఆర్టిక్యులేటింగ్ ఇట్స్ కన్సర్న్స్, వాళ్ళ యొక్క కన్సర్న్స్ ఆర్ వర్రీస్ ని ఆర్టిక్యులేట్ చేసినప్పుడు, ఎక్స్ప్రెస్ చేసినప్పుడు వాళ్ళు ఒక పద్ధతిని ఫాలో అవ్వాల్సింది అంటున్నారు. బట్ మీనింగ్ఫుల్ పార్లమెంటరీ డిస్కషన్స్ హావ్ బికమ్ ఇన్ఫ్రీక్వెంట్. మీనింగ్ఫుల్ పార్లమెంటరీ డిస్కషన్స్ అనేవి చాలా ఇన్ఫ్రీక్వెంట్ అయిపోయాయి, అంటే జరగట్లేదు. అండ్ ద వాయిస్ ఆఫ్ ద అపోజిషన్ ఈజ్ ఆఫెన్ ఇగ్నోర్డ్. అపోజిషన్ యొక్క వాయిస్ ని ఇగ్నోర్ చేస్తున్నారు, అపోజిషన్ ఎవరు పట్టించుకోవట్లేదు. Upper house functions have been significantly curtailed by the arbitrary labeling of money bills which bypass it. Very important point. Upper house అంటే రాజ్యసభ ఫంక్షన్స్ ని కర్టైల్ చేస్తారు. కర్టైల్ అంటే కట్ షార్ట్, తగ్గించేయడం అనమాట. ఎలాగా? బై ది ఆర్బిట్రరీ లేబిలింగ్ ఆఫ్ మనీ బిల్స్ విచ్ బైపాస్ ఇట్. బిల్స్ 4 రకాలు చూడండి: కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, మనీ బిల్, ఫైనాన్స్ బిల్, ఆర్డినరీ బిల్. 4 రకాల బిల్స్ ఉంటాయి మనకి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ లోక్సభ, రాజ్యసభ రెండూ కూడా పార్టిసిపేట్ చేస్తాయి. మనీ బిల్ ఓన్లీ లోక్సభ మాత్రమే ఓటింగ్ ఇస్తుంది, రాజ్యసభ కెన్ కామెంట్ అపాన్ ఇట్. రాజ్యసభ దాని మీద కామెంట్ చేయొచ్చు, బాగుంది బాగాలేదని, కానీ ఓటింగ్ వేసే అధికారం లేదు. మనీ బిల్ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ ట్యాక్సేషన్ కి సంబంధించి, మనీకి సంబంధించిన రిసీప్ట్స్, ట్యాక్స్ రిసీప్ట్స్ కానీ, లేకపోతే మన కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే మెయిన్ అకౌంట్, గవర్నమెంట్ అకౌంట్ అనమాట, మెయిన్ అకౌంట్, దీంట్లోకి మనీ వచ్చేవి కానీ దీంట్లో ఖర్చు అయ్యే విషయాలు కానీ, ఇట్లాంటి విషయాలకి సంబంధించిన బిల్స్ ని మనీ బిల్స్ అంటారు. మనీ బిల్స్ విషయంలో లోక్సభకి మాత్రమే ఓటింగ్ పవర్స్ ఉన్నాయి, రాజ్యసభకి ఓటింగ్ పవర్స్ లేవు, రైట్? ఫైనాన్స్ బిల్స్ లో కూడా మనకి అయితే మనీ బిల్స్ లో ఓన్లీ ఈ ట్యాక్సేషన్, ఎక్స్పెండిచర్, వీటికి సంబంధించిన విషయాలు మాత్రమే ఉంటాయి, వేరే ఏమీ ఉండవు. ఫినాన్స్ బిల్లో ఇలాంటి ట్యాక్సేషన్, ఎక్స్పెండిచర్ తో పాటు వేరే విషయాలు కూడా ఉంటే దాన్ని ఫినాన్స్ బిల్ అంటారు. ఓన్లీ మనీ విషయాలు ఉంటే మనీ బిల్ అంటాం, వేరే విషయాలతో కలిపి ఉంటే దాన్ని ఫినాన్స్ బిల్ అంటారు. ఈ 3 కాకుండా ఉన్న బిల్స్ ఆర్డినరీ బిల్స్ అంటారు. ఆర్డినరీ బిల్స్ లో కూడా లోక్సభ, రాజ్యసభ రెండూ కూడా
మనకి ఓటింగ్ చేయాలి. మనీ బిల్కి వచ్చేసరికి లోక్సభకి మాత్రమే పవర్స్ ఉన్నాయి, రాజ్యసభకి లేవు. అందుకని గవర్నమెంట్స్ ఏం చేస్తాయి, అయితే ఒక బిల్ మనీ బిల్లా కాదని ఎవరు డిసైడ్ చేస్తారంటే స్పీకర్ డిసైడ్ చేస్తారు. స్పీకర్ డిసైడ్ చేయడం వల్ల ఆర్బిట్రరీనెస్ వచ్చింది. ఆర్బిట్రరీనెస్ అంటే అర్థం ఏంటి, తనకు అనిపించింది చేయడం. అర్థమవుతుందా? ఆర్బిట్రరీ డెసిషన్ అన్నారు అనుకోండి, గవర్నమెంట్కి ఏదనిపిస్తే చేసేయడం, వితౌట్ లాజిక్, వితౌట్ రీజనింగ్, కారణం చెప్పకుండా, లాజిక్ లేకుండా వాళ్ళకి అనిపించింది చేసేయడం అనమాట. ఇప్పుడు చూడండి, ఒక బిల్ పాస్ చేయాలి, రాజ్యసభలో ప్రభుత్వానికి మెజారిటీ లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తున్నారు, ఆ బిల్ని మనీ బిల్ అని చెప్పి చెప్పేస్తున్నారు. లోక్సభలో మెజారిటీ ఉంది, రాజ్యసభలో మెజారిటీ లేదు. సో రాజ్యసభలో మెజారిటీ లేదు కాబట్టి పాస్ అయ్యే అవకాశాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి ఏం చేస్తున్నారు, ఆ బిల్ని మనీ బిల్ అని చెప్పేసి లేబులింగ్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? స్పీకర్. ఆర్బిట్రరీ లేబులింగ్, అది కూడా లాజిక్ రీజనింగ్ తో కాకుండా చేసేస్తున్నారు. చేసేయడం వల్ల ఏమవుతుంది, మనీ బిల్ అయిపోతుంది. లోక్సభ పాస్ చేస్తే చాలు, రాజ్యసభ పాస్ చేయక్కర్లేదు. అందుకని ఈ బిల్స్ ఏంటి, రాజ్యసభని బైపాస్ చేస్తాయి. ఇది ఒక తప్పు. అందువల్ల అప్పర్ హౌస్ ఫంక్షన్స్ ని సిగ్నిఫికెంట్ గా కట్ షార్ట్ చేస్తున్నారు. ద ఫ్లాట్ అవుట్ డినయల్ ఆఫ్ ఎ డివిజన్ ఆఫ్ ఓట్స్ వాజ్ ఎ న్యూ లో ఇన్ ఏ పార్లమెంటరీ హిస్టరీ. డైరెక్ట్ గా ఈ డివిజన్ ఆఫ్ ఓట్స్ ని డినై చేయడం అనేది మన పార్లమెంటరీ చరిత్రలోనే ఒక లో. చాలా చిన్న విషయం, చాలా అర్థమవుతుంది కదా. న్యూ లో అంటే అర్థం ఏంటి, మన ఇఫ్ యూ రీచ్ హైస్ అంటే పైకి వెళ్తున్నట్టు, ఇఫ్ యూ రీచ్ లోస్ అంటే మనం కింద పడిపోతున్నట్టు, ఇంకా 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 దిగజారిపోతున్నట్టు అర్థం అనమాట. నాట్ స్టాపింగ్ దేర్, అక్కడ ఆగలేదు. 8 అపోజిషన్ మెంబర్స్ వర్ సస్పెండెడ్ ఫర్ 1 week while notice for a no confidence motion against the deputy chairman was rejected at the threshold by chairman M. Venkaiah Naidu. 8 అపోజిషన్ మెంబర్స్ ని సస్పెండ్ చేసేసారు, 1 week సస్పెండ్ చేశారు. ఇంకోటి ఏంటి, వైల్ నోటీస్ ఫర్ ఏ నో కాన్ఫిడెన్స్ మోషన్ అగైన్స్ట్ డిప్యూటీ చైర్మన్ పై ఇట్లా నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టారు. నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది మీనింగ్ ఏంటి, ఇప్పుడు రాజ్యసభ చైర్మన్ కానీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి నుంచి ఎప్పుడు తొలగిపోతారు? ఫస్ట్ థింగ్, ఆయన రాజ్యసభ మెంబర్ కాకపోతే, అంటే రాజ్యసభలో ఆయనకి మెంబర్షిప్ లేకపోతే ఆయన డిప్యూటీ చైర్మన్ గా ఉండరు. సెకండ్ థింగ్, ఆయన రిజైన్ చేసినప్పుడు చైర్మన్ కి లెటర్ పెట్టి రిజైన్ చేస్తే వెళ్ళిపోతారు. థర్డ్ది నో కాన్ఫిడెన్స్ మోషన్. నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే అర్థం ఏంటి, ఇతను ఆ పదవిలో ఉండడానికి అర్హుడు కాదు, హీఈస్ నో లాంగర్ డీమ్డ్ టు ఫిట్ ఇన్ దట్ పొజిషన్, ఫర్ దట్ పొజిషన్ అని చెప్పి మెంబర్స్ భావించినప్పుడు 14 రోజుల నోటీస్ ఇచ్చి నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టొచ్చు. అవిశ్వాస తీర్మానం అంటాం. ఇది చూడండి, లోక్సభలో ప్రభుత్వం మీద పెట్టే అవిశ్వాస తీర్మానం వేరు, ఇది వేరు. ప్రభుత్వం మీద పెట్టేది ఏంటంటే మొత్తం ఈ ప్రభుత్వం చేసిన ఒక పని మీద దానికి మనం వ్యతిరేకిస్తున్నాము, మాకు ప్రజలకి మీ మీద విశ్వాసం లేదు అని చెప్తూ పెట్టేది నో కాన్ఫిడెన్స్ మోషన్. అది లోక్సభలో పెడతారు. అది పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ అది స్పీకర్ యాక్సెప్ట్ చేస్తే ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్ లో ఒకవేళ ప్రభుత్వం ఓడిపోయింది అనుకోండి, ఓటింగ్ లో ప్రభుత్వం ఓడిపోతే ఏమవుతుంది, నో కాన్ఫిడెన్స్ అంటే అవిశ్వాసం, ఓడిపోయింది అంటే ప్రభుత్వం రిజైన్ చేయాలి, మోరల్ గా ఆబ్లిగేషన్, రిజైన్ చేయాల్సి వస్తుంది అనమాట. అది వేరు గవర్నమెంట్ పరంగా. ఇది ఒక వ్యక్తి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టి ఓటింగ్ జరిగితే అప్పుడు ఓటింగ్ లో ఆయన వ్యతిరేకంగా పడితే ఆయన రిజైన్ చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఏం చేశారు, ఎం వెంకయ్య నాయుడు చైర్మన్ ఏం చేశారు, హీ రిజెక్టెడ్ ఇట్ అట్ ద థ్రెషోల్డ్. అంటే అట్ ద బిగినింగ్ ఆఫ్ అన్ యాక్టివిటీ. ఇంకెలాగా 0 hour అయింది, క్వశ్చన్ అవర్ అయ్యింది, ఇంకా సమావేశం స్టార్ట్ అవుతుంది అనగానే ఇమీడియట్ గా తీర్మానాన్ని ఆయన రిజెక్ట్ చేసేసారు. ఎందుకు ఆయన ఇచ్చిన రీజన్ ఏంటంటే 14 days నోటీస్ ఇవ్వాలి మీరు, ఇప్పుడు అన్ని రోజులు లేవు, అంత టైం లేదు ఇప్పుడు, కాబట్టి నేను రిజెక్ట్ చేస్తానని చెప్పి ఆయన కారణం చెప్పేసి ఆపేశారు. అపోజిషన్ పార్టీస్ హ్యావ్ నౌ పిటిషన్డ్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ టు నాట్ గివ్ అసెంట్ టు ద బిల్స్ పాస్డ్ బై వాయిస్ ఓట్. ఈ వాయిస్ ఓట్ ద్వారా పాస్ చేసిన బిల్స్ కి అసెంట్ ఇవ్వకండి, మీరు యాక్సెప్టెన్స్ ఇవ్వకండి, మీరు సంతకం పెట్టకండి అని చెప్పి ఆయనకి పిటిషన్ పెట్టారు. చూడండి, ఎప్పుడు కూడా లోక్సభ రాజ్యసభలో ఫస్ట్ పెట్టేదాన్ని బిల్ అంటాం, మెంబర్స్ పెట్టేదాన్ని బిల్ అంటారు. బిల్లు లోక్సభ మరియు రాజ్యసభలో యాక్సెప్ట్ అయితే ఇట్ విల్ బికమ్ లా అయిన తర్వాత, స్పీకర్ సంతకం అయిపోయింది లేదా రాజ్యసభ చైర్మన్ సంతకం అయిపోయింది అనుకుని ఇట్ బికమ్స్ లా అయిన తర్వాత అది ప్రెసిడెంట్కి వెళ్తుంది. ప్రెసిడెంట్ సైన్ చేస్తే అప్పుడు యాక్ట్ అవుతుంది. సో 3 stages ఉంటాయి, బిల్, లా, యాక్ట్. లెజిస్లేచర్ చేస్తుంది కాబట్టి లా అంటాం, రైట్. బిల్ అనేది ప్రవేశపెట్టినప్పుడు, యాక్ట్ అనేది ప్రెసిడెంట్ సైన్ చేసిన తర్వాత యాక్ట్ అవుతుంది. ఇప్పుడు లా స్టేజ్కి వచ్చింది, యాక్ట్ అవ్వలేదు. ప్రెసిడెంట్ ఎసెంట్ అంటే యాక్సెప్టెన్స్ ఇస్తే ఇట్ బికమ్స్ అన్ యాక్ట్. There must be immediate efforts led by the executive to restore the effective and meaningful functioning of parliament. So immediate గా ప్రభుత్వమే చర్యలు చేయాలి, పార్లమెంట్ ఎఫెక్టివ్ గా మీనింగ్ఫుల్ గా ఫంక్షన్ అయ్యేలాగా, అది మళ్ళీ ఇంతకు ముందు ఎలా అయితే ఉండేదో అంత బాగా ఉండేలాగా ఎఫర్ట్స్ ప్రభుత్వమే తీసుకొని చెయ్యాలి అనేది ఇక్కడ లాస్ట్ పాయింట్. గాట్ ఇట్?
సో దీంట్లో వొకాబులరీ బాగుంది, దీంట్లో కంటెంట్ కూడా బాగుంది. సో అండర్స్టాండ్ ఇట్ అండ్ షేర్ యువర్ కామెంట్స్ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ వెరీ మచ్.